ఎండాకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, గాలికి నీళ్లకు రంగు ఉండదు. ఇవన్నీ ఎంత నిజాలో రేవంతన్ సారు నోరు తెరిస్తే కేసీఆర్ సారును తిట్టకుండా ఈడ్చిపెట్టాడనేది కూడా అంతే నిజం. అమెరికా పోయినా, దావోస్ పోయినా, ఇంకెక్కడికి పోయినా తిట్టుడైతే పక్కా. కానీ ఇవాళ తిట్టుట్లా ఇంకో అడుగు ముంగటికేసిండు. మీరు మాకు స్ట్రెచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన ముఖ్యమంత్రి రేవంతుల వారి మాటలు. చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. తిట్టినమా లేదా, నిన్నటి కంటే ఇవాళ ఒకటి ఎక్కువ తిట్టినమా లేదా అని పోటీ పడుతున్నట్టే ఉన్నది. కోపంలో మాట్లాడుతున్నాడో, ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నాడో గాని మొన్న కూడా ఇట్లనే ఓ మాట అన్నాడు. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నిలబడు కాదు, కారు దిగి కట్టలేకుండానే నడుచుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిండు. మీ ముంగట్నే 2 మాటలు నిలబడ్డాడు, లోపలికి బయటికి నడిచిండు. ఇవన్నీ చూసినాక కూడా మళ్ళా స్ట్రెచర్ మీదికి పోతారు, మార్చురికి పోతారని మాటలెందుకు సారు? బొందల గడ్డకు పోకుండా ఈ భూమి మీద ఎల్లకాలం బతికేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీ తాన అసొంటిదేదన్నా మంత్రం ఉంటే అందరికి చెప్పుండ్రి. మీరిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు కూడా ఎవ్వరు అడగరు. కానీ అసలు ముచ్చట ఇడిచిపెట్టి ఇట్లా రోడ్ల మీద తిరిగే అవారాల లేక మాటలేందని బయట పబ్లిక్ మాట్లాడుకుంటుండ్రు సారు. మీరేమో ఎట్లా పడితే అట్లా తిట్టి గొప్పగా మాట్లాడిందని అనుకుంటున్నారు కావచ్చు, లేకపోతే మీరు మస్తు మాట్లాడిండ్రని మీ పక్క పొంటున్నోళ్ళు సప్పట్లు కొడుతున్నారు కావచ్చు. కానీ మీ మాటలు చూసినాక బయట పబ్లిక్ మీకంటే 4 ఇంతలు ఎక్కువ తిడుతుండ్రు. నా నోటితోటి నేను చెప్పలేను అసొంటి మాటలు అంటున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్పుండ్రి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు, పెద్ద మనిషి లెక్క జరంత మంచి మాటలు మాట్లాడి మీ ఇల్వ కాపాడుకోండ్రి. మీరు కూర్చున్న కుర్చీ ఇల్వ కూడా కాపాడుండ్రి.